ఇది ఒక కలలా ఉంది. 7వ సంవత్సరం 12 కాపురంలో కృష్ణ గారు, విజయనిర్మల గారు, ఈశ్వరంగారావుతో నేను ప్రారంభించాను. 17 ఏట రెండో తరంగా మా అమ్మ స్టార్ట్ చేసిన సినిమా జంజాల గారి కోసం, నవతా కృష్ణరాజు గారి కోసం గొప్ప ప్రొడ్యూసర్లు, మంచి డైరెక్టర్ వస్తే నా సినిమాని నేను త్యాగం చేస్తున్నానని 4 స్తంభాల ఆటకు అవకాశం ఇచ్చింది. ఆనవాయితీ మా ఇంట్లో ఉంది. ఇండస్ట్రీలో మంచి నిర్మాతలతో సహకారంతో ఎప్పుడు రావాలి సొంత సినిమా కంటే కూడా అని. ఇది 3వ తరం. నాకే కలగా ఉంది. 17 ఏట నేను ప్రారంభించాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నవీన్ ఈ రోజున హీరోగా 3వ తరంగా పరిచయం అవుతున్నాడు ఈ కుటుంబం నుంచి. అంటే ఇదంతా మీ అందరి ఆశీర్వాదం. ధన్యవాదాలు. ముందు రెండోది, నవీన్కి మంచి ఎడిటర్ కూడా, మంచి టెక్నీషియన్. అతను హీరో అవుతా నేను ఒక ఫిల్మ్లో రావాలన్నప్పుడు వాళ్ళ అవ్వగారి కోరిక కూడా, నాయనమ్మ గారి కోరిక కూడా ఉండింది. చాలా సినిమాలు వచ్చినాయి, మంచి ఆఫర్స్ వచ్చినాయి. కానీ అడ్డాల చంటి, పార్సాది గారు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు నా సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ అడ్డాల చంటి వల్ల దొరికింది నాకు. అల్లరి రాముడితో నాకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్తో నాకు చంటి లైఫ్ ఇచ్చాడు. పార్సాది గారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 150 సినిమాలు అయింది, ఇంకా బిజీగా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరూ ఆశీర్వాదంతోనే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చినా నేను ఈ సినిమానే ముందు చేయాలని నేను కోరుకుని మా అమ్మగారిని కూడా కన్విన్స్ చేసి, నవీన్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు మంచి బ్యానర్ నుంచి వస్తున్నానని. రామ్ ప్రసాద్ అద్భుతమైన కృష్ణవంశీ గారి స్కూల్ నుంచి వచ్చి సబ్జెక్ట్ విన్న రోజునే చంటికి చెప్పాను, ఒక ట్రెండ్ సెటర్ ఈ సినిమా ఈ సంవత్సరానికి ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది భయ్యా. యూ గాట్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ అ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. ఇక ప్రొడక్షన్ ఇక నవీన్ మీ చేతిలో పెట్టేస్తున్నానని చెప్పేశాను పార్సాది గారికి, చంటి గారికి. ఆ విధంగా ఈ సినిమా ప్రారంభమైంది. చాలా సంతోషం ఇంత ఘనంగా ఈ రోజున అభిమానులందరూ రావడం, ఆశీర్వదించడం. రెండోది హీరోయిన్. ఈ సినిమాలో హీరోతో పాటు సాధారణంగా హీరోయిన్ ఈ రోజుల్లో ఒక 4 డాన్సులతో అయిపోతుంది చాలా మటుకు. చాలా బ్యూటిఫుల్ ఒక కాంబినేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. దీంట్లో మంచి హీరోయిన్ కావాలని 6 నెలలుగా వెతుకుతున్నప్పుడు నా ఫ్రెండ్ మేనక, మా హీరోయిన్, పాపులర్ హీరోయిన్, వాట్సాప్లో తన కూతురు మెసేజ్ పెట్టినప్పుడు మేము చూసాం. యునానిమస్గా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ మాకు బాగుంది, ఈ అమ్మాయి బాగుంటుంది అనుకున్నారు. మన నేటివిటీ ఉన్నటువంటి మన తెలుగుతనం మనం కావాలి, మన సౌత్ ఇండియా నుంచి ఒక హీరోయిన్ రావడం, ఈ రకంగా అద్భుతమైనటువంటి యూనిట్ ఫామ్ అవడం, ఒక మంచి లాంచ్తో నా కొడుకు 3వ తరం. ఇది మేమంతా చెప్తుంటాం, మేమంతా సినిమా కులం అని. వృత్తి బట్టి కులం వస్తే అన్ని మతాలు, అన్ని వృత్తులు కలిస్తేనే సినిమా కులం. అందరం కలిసి ఇవాళ రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు వచ్చి కూడా దీవించి, నవీన్ బి గోపాల్ గారి దగ్గర నుంచి అందరు కూడా వచ్చి, ఇదంతా కూడా అడ్డాల చంటి, పార్సాది గారి యొక్క మంచి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీలో గౌరవం, ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా ఈ సినిమా మా కుటుంబం భావిస్తున్నాం. మా బ్యానర్లో టెక్నీషియన్స్ని కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసాం తప్ప హీరోగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇది ఫస్ట్ టైము. అది నవీన్ దాదాపుగా సంవత్సరం నుంచి నాకు బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. తను స్క్రీన్ మీద ప్రజెన్స్ ఎలా చేస్తాడనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈ లోపల ఈ 1 year అతని వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఫస్ట్ డెఫినెట్గా అతనితో చేద్దాం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇక రామ్ ప్రసాద్ కృష్ణవంశీ అసిస్టెంట్ నుంచి, కృష్ణవంశీ దగ్గర నుంచి అసిస్టెంట్గా వచ్చాడు అతను. 1.5 year బ్యాక్ నాకు అది చెప్పాడు. ఆ 1.5 year నుంచి అతను ఆఫీసులో కూర్చుని చేస్తామో చేయమో అనే కూడా తెలియని పరిస్థితుల్లో అతను ఏ రోజు విసిగి చెందకుండా డెఫినెట్గా చంటి గారు ఎప్పుడైనా సినిమా తీస్తారు ఈ కథను పెట్టి అని నమ్మకంతో నవీన్ పెట్టి చేసుకుంటాం అనేది వాళ్ళిద్దరూ ఒకే మాట మీద 1 year నుంచి అలాగే కూర్చుని దాని మీద వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. ఈ లోపల సారథి గారు కూడా అనుకోకుండా కలిపి చేద్దాం చంటి, ఇట్లా ఖాళీగా కూర్చోవద్దు నువ్వు, మనం 5-6 సినిమాలు కంటిన్యూగా చేద్దాం అనే ఉద్దేశంతో దాదాపు ఒక 4 సినిమాలు ప్లాన్ చేసుకున్నాం. అందులో ఈ సంవత్సరం 2 సినిమాలు అనుకున్నాం. దాంట్లో మొట్టమొదటిగా ఈ సినిమాని నవీన్ తోటి చేయటం, సారథితో కలిపి చేయటం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా రామ్ ప్రసాద్ వంశీ గారు పేరు నిలబెడతాడని
మాకు మంచి సక్సెస్ ఇస్తాడని చాలా ఎదురు చూస్తున్నాను రామ్ ప్రసాద్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే నరేష్ గారు ఓ రోజు నాకు వాట్సాప్ చేశారు. చేసిన తర్వాత ఎవరండి ఈ అమ్మాయి చాలా బాగుందని అన్నాను. నైట్ కదా నువ్వు ప్రొద్దున మాట్లాడని చెప్పాడు ఆయన. పొద్దున కూడా అమ్మాయి గుర్తే ఉంది ఆ ఫోటోలో, ఆ ఫోటోజెనిక్ ఫేస్ అది చూసిన తర్వాత. ఎవరండి అంటే ఇట్లా మేనక గారు అమ్మాయి అని చెప్పి అన్నారు. మలయాళంలో ప్రియదర్శన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఈ అమ్మాయిని మమ్మిటి కొడుకుతోటి, మోహన్ లాల్ కొడుకుతోటి. దాదాపుగా మమ్మిటి గారితో హీరోయిన్గా 65 సినిమాలు చేశారు వీళ్ళ మదరు. మన తెలుగులో చిరంజీవి గారితో పున్నమి నాగు సినిమా చేశారు. ఆ మేనక గారు అమ్మాయే హీరోయిన్ ఇప్పుడు. అట్లాగే మా దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారు అబ్బాయిని పెట్టాం. అయితే మాకన్నా ముందు ఒక సినిమా స్టార్ట్ అయింది, కానీ ముందు మాదే రిలీజ్ అవుద్ది. నా బ్యానర్లో చక్రిని ఇంట్రడ్యూస్ చేశాను బాచీతోటి. అట్లాగే మణిశర్మ గారు అబ్బాయి సాగర్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఆశిస్తున్నాను. Namaskara. First of all, excuse me, I do not know Telugu. I will learn Telugu very soon. I would like to introduce myself first. I'm from South India. My mother is Menaka Suresh, my father is Suresh Kumar. And my father is a producer in the Malayalam industry. He's produced about 32 films. My mother is an actress, established actress in Malayalam industry. She's also done 2 Telugu movies, Punnami Nagu and Subbarao Ki Kopochindi. I'm very proud and honored to be here with such great dignitaries. I would like to thank everyone, Vijay Nirmala auntie, Naresh uncle, Naveen, the director, the producer, everyone for selecting me for this movie. It's a very big launch for me, and I should never forget my first movie. It was Geetanjali in Malayalam. The director was Priyadarshan, and under the banner of Seven Arts. Also, I would like to do a lot more Telugu movies. And last but never the least, I would like to thank the media and fans. You are the pillar support for being here. And I also believe that you will be with us till the end of the movie. Thank you so much. నరేష్ ఫోన్ చేసి మా అబ్బాయి సినిమా లాంచ్ అవుతుందంటే నేను ఐ నో దిస్ జెంటిల్మెన్ యాజ్ అన్ ఎడిటర్. అట్లాగా హీరో ఎవరన్నా మావాడేనయ్యా అన్నాడు. అవునా అంటే నువ్వు గుర్తుపట్టావు, చూస్తే అలా తయారు చేశాను. చాలా సంతోషం అన్న. ఎందుకంటే నరేష్ మాకు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అప్పటి నుంచి చాలా ఆత్మీయ మిత్రుడు. ఈ మధ్య దృశ్యంలో కూడా అదే కొత్త కొత్త వేషాలు వేస్తూ ఇట్స్ వండర్ఫుల్ పర్సన్ ఫస్ట్ బేసిక్గా. ఆ తర్వాత ఏంటంటే చంటి ఎప్పటి నుంచో తెలుసు, మా ఊరోడు అది ఒకటి ఉంది. ఇప్పుడు మనవాడు చెప్పడం ప్రకారం ఏంటంటే నరేష్ గారు అబ్బాయి హీరో, మణిశర్మ గారు అబ్బాయి మ్యూజిక్, న్యాయంగా చంటి గారు అబ్బాయి ప్రొడ్యూస్ చేయాల్సింది. కాకపోతే మనవాడు ఇంకా లైన్లో ఉన్నాడు కాబట్టి చాలా సంతోషం. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.